ఈ జేడీ పేరేమిటండి? నిక్షేపంగా చక్రవర్తి అని పేరు పెట్టుకుని ఏదో చేసిన ఫస్ట్ సినిమాతోటి అలా ముడిపడిపోయి మీరు తర్వాత సత్య చక్రవర్తి అనొచ్చు, కావాలంటే బొంబాయి ప్రియుడు చక్రవర్తి అనొచ్చు, జేడీ చక్రవర్తి అనే ఎందుకు అనాలి మిమ్మల్ని? ఎందుకు అంటే మొదటి చిత్రంతోనే ఆ క్యారెక్టర్ని ఇంటి పేరు చేసుకున్న వాళ్ళల్లో నేను ఒకడిని అవటం అనేది చాలా, అది అరుదుగా జరిగే విషయం, అది చాలా ఆనందదాయకమైన విషయం. అంతేగాని తర్వాత వచ్చినవి మొదటి నా అదృష్టం కొద్దీ మొదటి సినిమాలో జేడీ అని పెట్టారు కనుక సరిపోయింది. ఏ మృగమో, మూర్ఖుడు చక్రవర్తి, దుర్మార్గుడు. అవును, కరెక్ట్, తెలుసు, వాళ్ళకి తెలియదు కదా. అప్పుడప్పుడు అలా వచ్చి సినిమా వచ్చినప్పుడు ప్రత్యక్షం అవుతారు, తర్వాత మాయమైపోయి ఏ అడవుల్లో ఎక్కడ చిక్కుకున్నారో అర్థం కాని పరిస్థితుల్లో ప్రేక్షకులందరూ వెతుక్కుంటూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళిపోతుంటారు సినిమాకి మధ్య? మీరు రోజు రమ్మంటే వచ్చి సాక్షి టీవీకి వచ్చి కనిపించి వెళ్తానండి. మీరు గంటకి కూడా రమ్మంటే వచ్చి వెళ్తూ ఉంటాను. ఇవాళ నుంచి ఆ పని చేయండి తప్పకుండా. ఇప్పుడు మనీ మోర్ మనీ, ఈ గతంలో వచ్చిన మనీ కానీ పోటీ కాదంటారు? అబ్బాబ్బా, అస్సలు పోటీ కాదు. వాటి సాటిలో ఉండొచ్చేమో కానీ పోటీ మాత్రం కాదు. మీరు తీసిన దర్వాజా బంద్ రఖో రీమేకా? ఎన్ని రోజులు నేను పక్కన వాడి సినిమా తీశాను అన్నారు. చాలా ఆనందం, అట్లీస్ట్ మీరు నేను తీసిన సినిమా తీశాను అని అడిగారు. మీరు చూసి అది తెలుసుకుంటే బాగుంటుంది. నేను ముందర ఎందుకు చెప్పేయటం, అది అవునా కాదా అని కావాలని అంత పాజ్ ఇచ్చా, మీకు లాగాను. రీమేకా కాపీయా? ఎందుకు వాళ్ళకి నాకు తెలిసి జెరాక్స్ కాపీయా అన్న విషయం జనానికి అక్కర్లేదు, అవసరం లేదని నా ఉద్దేశం, నా ప్రగాఢ నమ్మకం. ఎందుకు అంటే ఆడియన్స్కి లాయల్టీ ఉండదండి. వాళ్ళు నువ్వు ఇంగ్లీష్లో చూసి తీస్తున్నావా, తెలుగులో తీస్తున్నావా అని. కాబట్టి మీరు ఇది ఎక్స్ట్రాగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తారు, తప్పలేదు. కానీ సినిమాకి ఆడియన్స్కి బాగుందా లేదాతోనే సంబంధం తప్ప ఆల్రెడీ ఇది వరకు వచ్చిందా, లేకపోతే ఇప్పుడు రీమేకా, లేకపోతే ఇది ఇంగ్లీష్లోంచి తీసామనేది నాకు తెలిసి పెద్ద వర్తించదా అని నా ప్రగాఢ నమ్మకం. ఇప్పుడు మిమ్మల్ని ప్రేక్షకులకు ఇంట్రడ్యూస్ చేయాలంటే దర్శకుడు, నటుడు, సంగీత దర్శకుడు, గాయకుడు, ప్రొడ్యూసర్, మీరు ఇది పెట్టుకున్నారు కదా. కాదు, ఎన్ని అసలు ఒకటి కాదు. అంటే ఇది నేను వింటున్నాను ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక అన్నకి చెల్లెలు, ఒక చెల్లెలికి అక్క, ఒక తల్లికి కూతురు అయినప్పుడు నేను ఇన్ని ఎందుకు అవ్వకూడదు? ఒకే వ్యక్తి మీరు ఇన్ని రకాలుగా. చిట్టి శృతి భారీ డైలాగ్ పెట్టారండి. భారీ డైలాగ్ పెట్టలేదు, ఫోకస్ ఏరియా ఏమిటని అడుగుతున్నాను. నేనేమంటున్నా అంటే, నా గురించి మీరు ఎలా చెప్పాలి అన్నప్పుడు నాలో ఇన్ని ఉన్నాయని మీరు దాన్ని ప్రతిస్పందించి అన్నారో వ్యంగ్యంగా అన్నారో తెలియలేదు. నేను ఏమంటున్నా అంటే, ఒక వ్యక్తి ఇన్ని ఎందుకు చేయకూడదు, ఒక వ్యక్తి అన్ని అయినప్పుడు అని. మీ గురువు గారు రామ్ గోపాల్ వర్మ గారిని కాపీ కొట్టడం కంటిన్యూ చేస్తున్నారా, మానేస్తున్నారా? దర్శకుడుగా ఆయన నాకు చాలా స్ట్రాంగ్ ఇన్స్పిరేషన్. అఫ్ కోర్స్ నాకు బాబు గారు అంటే చాలా ఇష్టం, కె విశ్వనాథ్ గారు అంటే చాలా ఇష్టం, రాఘవేంద్రరావు గారు అంటే ఇష్టం, దాసనారాయణరావు గారు అంటే ఇష్టం, కోదండరామరెడ్డి గారు అంటే మనకు తెలియదండి. తెలియకుండా మన మీద వాళ్ళ ప్రభావం ఉండొచ్చు, 100% ఉండొచ్చు. తెలిసి నాకు మా గురువు గారి ప్రభావం ఉంటుంది. నాకు మణిరత్నం అంటే చాలా ఇష్టం. సో తెలియకుండా వాళ్ళ ప్రభావం ఉంటుందేమో, తెలిసి మాత్రం గురువుగారి ప్రభావం ఉంటుంది. రామ్ గోపాల్ వర్మ పట్ల ఉన్న ఫిక్సేషన్ చాలా మామూలుగా అనూహ్య, అంటే ఎవరు ఊహించని పరిధులు దాటి, ఉదాహరణకి ఆయన ప్రేమించాను అని చెప్పిన వ్యక్తులనే మీరు కూడా ప్రేమించానని, జయసుధని ప్రేమించినట్టు చెప్పడం, లేక ఫలానా వాళ్ళు శ్రీదేవిని ఇష్టపడ్డట్టు చెప్పడం, ఇలాంటి కొన్ని ఇవి కూడా కొనసాగించారు. అంత తీవ్రమైన ప్రభావం రావడానికి ఆయనలో నచ్చిన అంశం ఏంటి మీకు? ఆంధ్రదేశంలో మీ ఇద్దరమే అండి ఒక వ్యక్తిని ఇష్టపడ్డాం కదా. ఇంకెవరు శ్రీదేవిని ఆంధ్రప్రదేశ్లో ఇష్టపడలేదు, ఇంకెవరు జయసుధ గారిని ఆంధ్రప్రదేశ్లో ఇష్టపడలేదు. మీ ఇద్దరం, ఆయన ఇష్టపడ్డాడని నేను ఇష్టపడ్డాను, అంతేనా మీ ఉద్దేశం? అంత అంటే దగ్గరగా అంత కాపీ కొట్టడం అవసరమా? కాదండి, ఇప్పుడు వ్యక్తిత్వం మీకు కాదండి, అదే అంటున్నాను. ఇప్పుడు ఆంగ్లంలో మీరు విన్నట్టు బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అని ఒక రీతి, ఒక మనస్తత్వం కలవాళ్ళు ఒక చోట చేరుతారు అనే ఒక తత్వం ఉంది కదా. కాబట్టి మా ఇద్దరు ఇష్టాలు ఇమడటం వల్ల, కలవటం వల్ల ఒక చోట. మీ ఇద్దరికి జయసుధ ఇష్టం కాబట్టి మీరు కలిసి వర్క్ చేస్తారా? అలా కాదండి, మీ ఇద్దరం ఎన్నో ఇష్టాలు ఉన్నాయి కనుక కలిసి పనిచేసాం. ఇప్పుడు మనం ఇష్టం ఉన్న వాళ్ళతోనే కొనసాగుతాం. అలాగే ఆయన కూడా మన థింకింగ్, టేస్ట్లు అలాగే కాబట్టి ఆయన నన్ను కంటిన్యూ చేసి ఉంటాడు.